బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది 69వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి నివాళులు అర్పించి అంబేద్కర్ గారికి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న విషయాల గురించి కూడా మీతో మాట్లాడాలని చెప్పి పార్టీ నిర్ణయించిన మీదట నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ముందు మనకు అందరికీ కూడా తెలుసు, ఈయన అన్ని కూడా తప్పుడు హామీలు ఇస్తాడని చెప్పి 2014లో చూసాము, అంతకుముందు కూడా చూసాము. రామారావు దిగిపోయినప్పుడు రామారావు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కాడు. మరి ఆ విధంగా ఈరోజు హామీలు అడిగితే సోషల్ మీడియా నెటిజన్లను కానీ యువకులందరినీ కూడా సోషల్ మీడియాలో మీ హామీలు నెరవేర్చలేదని అడిగితే వాళ్ళందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి మానసికంగాను శారీరకంగాను వారిని పోలీసుల ద్వారా చాలా ఇబ్బందులు పెట్టి అనేక ఇక్కడ జరిగితే ఇతన్ని తీసుకుపోయి శ్రీకాకుళంలో పెట్టడం, శ్రీకాకుళం తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టడం, ఈ విధంగా అనేక రకాల కేసులు పాతవన్నీ కూడా తోడి చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. హామీలు నెరవేర్చకుండా హామీలను నెరవేర్చండి అని అడిగితేనే ఈ విధంగా ఇబ్బందులు చేస్తూ ఉన్నారంటే దాని గురించి మనం ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు కడాకు హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, అతనికి బాంబ్ బ్లాస్ట్ జరిగితే వెంకటేశ్వర స్వామి ఆయన ప్రాణాలు రక్షిస్తే చంద్రబాబు నాయుడు ప్రాణాలను, వెంకటేశ్వర స్వామిని కూడా లడ్డు నెపంతో లడ్డూలు లోపభూయిష్టంగా ఉంది, జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అపవిత్రం చేసేదే కాకుండా దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మొదట బుడమేరు వరదన్నాడు, తర్వాత ప్రకాశం బ్యారేజీకి గేట్లు బోట్లు అడ్డం పెట్టారని చెప్పారు, మదనపల్లి ఫైల్స్ దగ్ధమన్నారు. దాని ప్రత్యక్షంగా నా మీదే మదనపల్లి ఫైల్స్ లో నా ప్రమేయం ఉందన్నారు. మరి దాదాపు 6 నెలలు అవుతా ఉంది. నేరుగా డీజీపీకి ఒక హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని అడిషనల్ డీజీ సిఐడిని పంపించారు. మరి ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు డైవర్షన్ పాలిటిక్స్ అతనికి ఎప్పుడు కూడా అలవాటు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రేషన్ బియ్యం పోర్టు ద్వారా ఎగుమతి అవుతా ఉందని చెప్పి స్వయాన డిప్యూటీ సీఎంను పంపించి అక్కడ మాట్లాడేయడం జరిగింది. ఆ తుదకు కరెంట్ ఛార్జీలు పెంచేదే కాకుండా ఆదానికి సెకీ ఆదానిది ఆ సెకీకి డబ్బులు తీసుకొని ఇచ్చారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ₹2.49 యూనిట్ విద్యుత్ సరఫరా చేసే అగ్రిమెంట్ సెకీ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేసుకోలేదు. కేవలం మన రాష్ట్రం అంత తగ్గించి తీసుకుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోనిచ్చి, పొగడాల్సింది పోనిచ్చి, ప్రభుత్వం తీసుకునే చర్యలను సమర్థించాల్సింది పోనిచ్చి దానికి కూడా అవినీతి అండగట్టడం జరిగింది. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచండి అన్నాడు ఎన్నికల ముందు. నేను వస్తే ముందే ఛార్జీలు కూడా తగ్గిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా పెంచేసింది అని. 6 నెలలు కూడా కాలేదు. 6 నెలల్లోనే ఒకసారి 6,072 కోట్లు, ఇంకొకసారి 9,112 కోట్లు పెంచడమే కాకుండా 15,185 కోట్లు ఈ ప్రజల మీద భారం మోపి ఈ నెల బిల్లుల్లోనే 58 పైసలు ఒక యూనిట్ కు పెట్టడం జరిగింది. మరి రేపు నెల వచ్చే నెల పెట్టి ఏప్రిల్ మాసంలో వచ్చే బిల్లులో ₹2 పైచీలకు ఒక యూనిట్ ధర పెంచడం జరిగింది. మరి ఎంతవరకు ఇది సమర్థనీయం? ఇది మరి ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాటలు కాపాడుకోవాలా, కాపాడుకోలేకపోయినా కూడా కనీసం ఇంత భారం నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద పెంచడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎస్టీ ఎస్సీ కాలనీలు ఎప్పటి నుంచో ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని నెలలకు కూడా బిల్లులు కట్టి మన ప్రభుత్వం 200 యూనిట్లు ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా ఉచితంగా ఇస్తే ఈరోజు బిల్లులు కట్టి ఆ బిల్లులు చెల్లిస్తే సరే, లేకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పి చర్యలు తీసుకుంటామన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి మొత్తం మీద ఈ సెకీ ఒప్పందం ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా ₹2.49 ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది.
అది కూడా తీసేసి అత్యంత తక్కువ ధరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనట్లు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 మనకు ఈ సోలార్ విద్యుత్ ఇస్తామంటే దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా మనకంటే ఎక్కువ ప్లస్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేసుకుంటా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఎంతో హృదయ విదారకంగా ఈరోజు బాలికలు రేప్ చేయబడుతూ ఉన్నారు, చంపేయబడుతూ ఉన్నారు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఆ రోజు మనం ఉంటే దిశ చట్టం తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పంపించేదే కాకుండా ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాము, దిశ యాప్ తయారు చేసి ఇచ్చాము. ఆ ఫోన్లో కదిలిస్తేనే 10 నిమిషాలలో పోలీసులు పోయే పరిస్థితి గతంలో ఉన్నది. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. హత్య చేయబడిన మహిళలు కానీ, రేప్ చేయబడిన మహిళలు కానీ, బాలికలు కానీ వారికి దిక్కే లేదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద అనేక జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇవన్నీ కూడా చూడకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్, నువ్వు ఏదైనా డెవలప్మెంట్ పాలిటిక్స్ చేయాలా, నువ్వు చాలా పెద్ద ఎత్తున మెజారిటీలో గెలిచావు. మరి ప్రజలందరూ కూడా నిన్ను నమ్మి ఓట్లేశారు. మరి వారి నమ్మకాన్ని ఒమ్ము చేస్తా ఉన్నావు. అన్ని హామీలు కూడా తుంగలో దొక్కావు. ఈరోజు అడిగిన వారిని అందరినీ కూడా జైల్లో పెట్టిస్తా ఉన్నావు. మరి ఎంతవరకు సబబు ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాల్లో ఎన్నికలు పెట్టినా తప్పనిసరిగా నీకు ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.